అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ లవ్. ఈరోజు వ్లాగ్ అయితే ఇంకా శ్రీరామనవమి వ్లాగ్ అండి. ఇంట్లో పూజ అయితే అయిపోయిందనమాట. ఎర్లీ మార్నింగ్ వేసాను. ఇప్పుడైతే ఇంకా ఎందుకు షూట్ చేస్తున్నానంటే మా గదిలో రాములవారి కళ్యాణము అండ్ అన్నదానం కూడా చాలా బాగా చేస్తారు. సో దాని గురించి అయితే చేస్తున్నానండి. ఇంకా మేమైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సోమవారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకంతో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దోశ వేసేసుకొని తిన్న తర్వాత మధ్యాహ్నంకి లంచ్కి అయితే ఇంకా గుడికి అయితే వెళ్ళిపోవాలి. ఫ్రెష్ అప్ అవ్వాలి. ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాము. ఇంకా రెడీ అయ్యేసి వెళ్ళిపోవాలి. ఇంకా ఫ్యామిలీ వాళ్ళంతా ఫ్రెష్ కాలేదు, అవుతారు. అయిన తర్వాత మధ్యాహ్నం టెంపుల్కి కళ్యాణం చూసుకొని ఆ తర్వాత స్వామివారికి ప్రసాదం తీసుకొని ఇంటికైతే వస్తామండి. సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకా ఇంట్లో పూజ అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా పూజ అయిపోయింది. చూస్తుండండి, అక్కడ తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే అయిపోయింది. సో ఇంకా చాలా బాగా జరిగిపోయిందండి. ఎర్లీగా లేచాను. పూజ అయితే చాలా మంచిగా జరిగిపోయింది. సోమవారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం అయితే రెడీ చేసేసాను. పిల్లలు అయితే చిన్నపిల్లలు కదండి, కొంచెం లేవడం లేట్ అయిపోతుంది వాళ్ళతోటి, అందుకని ఇబ్బంది అవుతుంది నాకు. ఇంకా ప్రస్తుతానికైతే ఇలా అవుతూ ఉండండి. ఇంకా దోశ అయితే చేయాలి. చట్నీ అయితే చేసేసి పెట్టాను. ప్లస్ దోశ పిండి కూడా ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టేశాను. రాగి దోశ చేయాలి. ఇంక ఇవి రెడీ చేసేసుకొని తినేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ లంచ్కి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోతామండి. ఇంకా లంచ్కి అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. ఇంకా మా బాబు అయితే లేచేసింది ముందుగానే. గుడ్ మార్నింగ్ ఆరుద్య, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్. హ్యాపీ శ్రీరామనవమి అందరికీ అండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే ఇలా షూట్ చేస్తున్నాను. మీరు అందరికి సంబంధించిన చిన్న లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి, వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఇంకా టిఫిన్ అయితే అయింది. పిల్లలకైతే తినిపించేస్తున్నాను. తినిపించేసిన తర్వాత వీళ్ళని ఫ్రెష్ చేసి స్నానం చేసి రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోతాము. బాయ్. ప్రస్తుతానికి ఇలా అవుతుంది. పిల్లలకైతే టీవీ పెట్టేసాను, చూస్తున్నాను. సో మేమైతే రెడీ అయిపోయామండి. శారీ కట్టుకుందాం అనుకున్నాను, బట్ అన్నదానం పెడతారు కదా, సో వాళ్ళ దగ్గర ఈ పిల్లలతో తినిపించడం అలా చేసేటప్పుడు చీర మొత్తం ఖరాబ్ అయిపోతుంది. ఇంకా లేట్ అయిపోతుంది కదా, గలీజ్ అయిపోతుంది. ప్లస్ అది కాక ఎండ చాలా విపరీతంగా ఉంది ఎండ అయితే. సో ఇంకా అందుకని చెప్పేసి రిస్క్ తీసుకోవడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను కాటన్ చాలా కంఫర్ట్ ఉంది డ్రెస్. సో ఇంకా డ్రెస్కి అయితే ప్రిపేర్ ఇచ్చేసాను. సో ఇంకా రెడీ అయిపోయాం. పిల్లలైతే ఇంకెప్పుడు వెళ్దామని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో ఇంక వెళ్ళిపోతున్నామండి. చూస్తూ ఉండండి. బాయ్. రాములవారి కళ్యాణానికి అయితే వెళ్తున్నాము. మీరందరూ వెళ్ళారా? వెళ్తే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో శ్రీరామనవమిని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంచనే ఇంకా అక్కడ స్వామివారి కళ్యాణం అయితే అయిపోయిందండి. సో ఇంకా దాని తర్వాత అన్నదానానికి అయితే వచ్చాము. చాలా బాగా వెరైటీస్ అయితే పెట్టారు. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంది. బట్ కానీ అక్కడ అయితే ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. పిల్లలతో మస్తు ఇబ్బంది అవుతుంది. నిజంగానే శారీ కట్టుకోపోవడమే మంచిదని అయిందని నాకు అనిపించింది. సో ఇంకా పిల్లలకి తినిపించుకొని ప్రశాంతంగా అక్కడైతే ఒక చిన్న రూమ్ ఉంది, కూర్చొని ఇంకా మంచి ప్రశాంతంగా తినేసి ఇంకా ఆ తర్వాత దేవుడు టెంపుల్లోకి వెళ్ళి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి వచ్చేసామండి. ఇంకా అందరం కూర్చొని గది వల్ల రిలాక్స్ అయ్యి ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. వీడియోస్ చిన్న లైక్ చేయండి. బాయ్. అయిపోయింది, ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. హ్యాపీ శ్రీరామనవమి.